ఇప్పుడు ఆ ఉమ్మడి జిల్లాలో ఒకటే చర్చ సాగుతోంది. చర్చంతా ఫ్యామిలీ గురించే. ఆ కుటుంబానికి ఎన్ని టికెట్స్ దక్కుతాయి, ఒకటా రెండా అన్న కన్ఫ్యూజన్ ఇటు ఆ ఫ్యామిలీలోనూ అటు క్యాడర్లోనూ కనిపిస్తుంది. ఇక అన్ని రాజకీయ పార్టీలోనూ వారికి సంబంధించిన చర్చ జరుగుతుండడం విశేషం. అయితే ఇప్పటి వరకు ఏనాడు 2 టికెట్లు ఆశించిన ఆ కుటుంబ సభ్యులు ఈసారి మాత్రం 2 సెగ్మెంట్లలో ప్రచారం టికెట్పై ధీమాతో కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏదో, అసలు ఆ జిల్లా ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్ us watch this story. అనంతపురం జిల్లా టీడీపీలో పరిటాల ఫ్యామిలీ ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కనిపిస్తారు ఆ కుటుంబానికి. తెలుగుదేశం పార్టీతో దివంగత పరిటాల రవి కుటుంబానికి 3 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. అలాంటి ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్కు సంబంధించి ఇప్పుడు తీవ్ర కన్ఫ్యూజన్ కనిపిస్తోందంటున్నారు. పరిటాల దంపతుల వారసుడు పరిటాల శ్రీరామ్ గత ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన అప్పట్నుంచి రాప్తాడు టీడీపీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. రాప్తాడులో కార్యకర్తలకి అండగా ఉన్నారు. ఆ టైంలోనే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గోనుగుంట్ల సూర్య అలియాస్ వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో ధర్మవరంలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ దశలో పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇన్ఛార్జి బాధ్యతలు కూడా కట్టబెట్టారు చంద్రబాబు. ధర్మవరం ప్రాంతం ఆ కుటుంబానికి కొత్త కాకపోయినా శ్రీరామ్కి కొత్త కావడంతో మొదట్నుంచి కార్యకర్తల్ని పరిచయం చేసుకుంటూ పార్టీని బలోపేతం దిశగా దూసుకుపోతున్నారు. ధర్మవరం తమ్ముళ్లకు భరోసా ఇస్తూ సమస్యలపై పోరాడుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ధర్మవరంలో సక్సెస్ చేసిన సందర్భంగా లోకేష్ ఆయన్ని ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకున్న తరుణంలో పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి ఒకటే టికెట్ అన్న పాలసీని ఎత్తుకున్నట్టు ప్రచారం మొదలైంది. కుటుంబానికి ఒకే టికెట్ పాలసీపై మిగతా రాజకీయ కుటుంబాలు ఏమనుకుంటున్నా పరిటాల ఫ్యామిలీకి కానీ అసలు రుచించడం లేదట. జిల్లాలో ముందు నుంచి పార్టీ శ్రేణులకు పరిటాల ఫ్యామిలీ అండగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా 2004లో వైఎస్ వేవ్ ఉన్న పరిటాల రవి చరిష్మాతో ఉమ్మడి జిల్లాల్లో 6 సీట్లు గెలుచుకోగలిగింది టీడీపీ. ఇక ఆ ఫ్యామిలీ కూడా రాజకీయాల్లో ఎప్పుడూ 2 సీట్లు కోరుకోలేదు. పరిటాల రవి ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత సునీత రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఒకటే సీటు నుంచి పోటీ చేసి 2019 వరకు గెలుస్తూ వచ్చారు. పరిటాల సునీత కూడా రాప్తాడ్ లాంటి అతి కష్టమైన స్థానం నుంచి 2 సార్లు 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారెప్పుడూ 2 సీట్ల కోసం ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. 2019లో కూడా సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హవాలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో శ్రీరామ్ తల్లి మాజీ మంత్రి పరిటాల సునీత ప్రచారానికే పరిమితమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ధర్మవరం నేత వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అసలు కథ మొదలైంది. అంతవరకు రాప్తాడుని నమ్ముకుని ఉన్న పరిటాల శ్రీరామ్ ధర్మవరానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అటు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, ఇటు రాప్తాడులో పరిటాల సునీత పార్టీ బాధ్యతలు చూసుకుంటూ కార్యకర్తలకి అండగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత కష్టపడి తిరుగుతున్నారు. దాంతో రానున్న ఎన్నికల్లో తల్లి కొడుకులు ఇద్దరూ పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో 1 ఫ్యామిలీ 1 టికెట్ పాలసీపై మొదలైన ప్రచారం ఆ కుటుంబంతో పాటు వారి అనుచరులను, టీడీపీ శ్రేణులను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తోందట. పరిటాల అభిమానులైతే తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఆ పాలసీ పరిటాల కుటుంబానికి కూడా వర్తిస్తుందా, లేకపోతే వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిందే కాబట్టి వెసులుబాటు కల్పిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీరామ్, సునీతలు మాత్రం ఇటు ధర్మవరం అటు రాప్తాడులో ఎన్నికల ప్రచారం చేసేసుకుంటున్నారు. 2 చోట్ల పోటీపై తల్లి కొడుకు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.